నువ్వు కుట్టించుకున్నప్పుడు నీకు ఎంత నొప్పి ఉంటుంది, నాకు అంతే నొప్పి ఉంటుంది, నాకు ఇప్పుడు కుట్టిస్తావా కుట్టించావా ముక్కు అని మా అమ్మ ఇంట్లో పేచి పెట్టింది. వద్దమ్మా ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాక కుట్టించుకుందు, అప్పుడు నొప్పి తెలియదు, చక్కగా అందంగా ఉంటుందంటే లేదు మా క్లాస్ పిల్లలందరూ కుట్టించుకున్నారు, చాలా అందంగా ఉన్నారు, నాకు అలా రెడీ అవ్వాలని ఉంది, నేను కుట్టించుకుంటానని బలవంతంగా కుట్టించుకుంది. సరే కదా అని చెప్పేసి గోల్డ్ షాప్కి అయితే వెళ్ళి అక్కడ కుట్టిన రింగ్ అయితే తీసుకున్నాము. అతను అంటున్నాడు మీ అమ్మాయికి ఆల్రెడీ ముక్కు కుట్టినట్టే ఉంది, కన్నం పడుతుంది, అదృష్టవంతురాలు అని అన్నాడు. కుట్టడం అయితే బాగానే ఈజీగా కుట్టేశాడు, ఇది కూడా ఏడవకుండా బాగానే కూర్చుంది. తర్వాత చూపించేశారు అనమాట అతను. మా అమ్మాయి చుక్కలు చూపించేసింది మా అమ్మాయి. ఎందుకంటే ముక్కు రంధ్రం చిన్నదవ్వడం వల్ల అతని వేలు దూరలేడు, లోపల రింగు చుట్టడానికి చాలా కష్టమైంది. ఎంతసేపటికో చుట్టాడు, కళ్ళకి నీరు కారుతుంది, ముక్కులోంచి నీరు కారుతుంది, చేయి జారిపోతుంది, ఎంతసేపటికి అవ్వలేదు. అప్పుడు అంటుంది అమ్మ చాలా నొప్పిగా ఉంది. నేను అందుకే చెప్పాను కదే కొంచెం పెద్దగా అయ్యాక కుట్టించుకుందాం అంటే పర్లేదమ్మా అని చెప్పేసి వీడియో తీస్తున్నాను కొంచెం నటిస్తూ నొప్పున్నా తట్టుకొని అతను ఎంతసేపు తిప్పించుకొని ఇంటికైతే వచ్చేసింది. చాలా మొండిది, ఎంతైనా అండి ముక్కు కుట్టించేశాక ఆడపిల్ల ఫేసే మారిపోద్ది, చాలా అందంగా ఉంది. అతను ఆల్రెడీ ముందే చెప్పాడు మీ అమ్మాయి శ్రీదేవిలాగా ఉంటుంది ముక్కు కుట్టిస్తే అని. ఆ పొగడ్తలకు పొంగిపోయి ఏడుపు మొత్తం ఆపేసింది. నిజంగానే చిన్న శ్రీదేవిలాగా ఉంది. మీరు ఎప్పుడు ముక్కు కుట్టించుకున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.